Okay, and we have written the force acting on a current carrying conductor as BIL sin theta. BIL sin theta. When the force will be maximum? When theta is 90 degrees. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా పెట్టామనుకోండి మాక్సిమం ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇఫ్ యూ కీప్ ద కరెంట్ క్యారింగ్ వైర్ parallel to magnetic field, then force will not act. Okay, force acting will be 0. And this I have written it as I into L bar cross B bar. And from this we can know the direction of force. For example, B bar is inwards. B bar is inwards and current is carrying like this. These two are perpendicular only. Magnetic field is inside the board, into the board, and wire is like this. అంటే ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయాలి. ఫోర్స్ పైకి ఉంటుంది, ఫోర్స్ ఇస్ అప్వర్డ్స్. ఇంకోటి ఏదో అన్నాను కదా, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇది ఉంది కదా, ఇది దిస్ ఫింగర్, దీన్ని ఫోర్త్ ఫింగర్ అంటారు. ఫోర్త్ ఫింగర్ ఫీల్డ్ డైరెక్షన్ లోపలికి ఉండాలి. కరెంట్ ఏమో ఇది ఇటుపక్క వెళ్తుంది కరెంట్. ఇది థంబ్ ఫింగర్ ఏంటి, ఫోర్స్. ఫ్లెమింగ్స్ ఇది ఈజీ కదా, ఎల్ బార్ క్రాస్ బి బార్. ఓకే, నేను ఇదే చెప్పాను. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట ఉంటే ఇలా క్లోజ్ చేయాలి, అప్పుడు ఫోర్స్ కిందకి వెళ్తుంది. ఫోర్స్ విల్ బి యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఓకే, అండ్ ఇఫ్ దర్ ఇస్ అన్ ఇర్రెగ్యులర్ షేప్డ్ వైర్, then we have to go for integration like this. I into integral dl bar cross r bar or cross b bar. So for example, a semicircular wire is there. This I told you in the last part of the class, last few minutes of the class. And if B is the magnetic field and I current is flowing in it, and what is the force acting on this wire? Bi into 2r na. I have to take the displacement. What is the displacement here? 2r is the displacement, na? Excuse me. I should not go very nearer to the board because that smell. This smell. Okay. Bi into 2r. What is this? This is the displacement. Okay. And I have given you one more example. Bi into lambda. So next concept of this is, I will just erase this. This I have taken yesterday. I will just erase this. Okay. నేను రాసుకున్నాను ఇవి. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామే, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. Okay. Next concept is force acting between another but right force acting between two parallel current carrying conductors. Two parallel current carrying conductors of infinite length. Okay. పెట్టారా సైడ్ హెడింగ్? ఓకే, అంటే ఇక్కడ ఒక వైర్ ఉంది మన దగ్గర, ఇన్ఫైనైట్ లెంత్ వైర్. దిస్ ఇస్ గోయింగ్ అప్ టు ఇన్ఫినిటీ, అండ్ దిస్ వైర్ ఇస్ దిస్ ఇస్ గోయింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ. అండ్ దీనికి ప్యారలల్ గా ఒక వైర్ ఉంది, అది కూడా ఇన్ఫైనైట్ లెంత్ వైరే ప్యారలల్ గా.
ఓకే, ఇందులో I2 కరెంట్ ఫ్లో అవుతుంది and here I1 current. These two are separated by R distance. These two are separated by R distance. Now this is also infinite length wire only, and this is going to minus infinity. ఈ వైర్ లో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా? ఉంటుంది, μ0I/2πr. మరి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో సెకండ్ వైర్ ఉంటే అందులో కరెంట్ ఫ్లో అవుతుంటే మరి దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. అంటే ఇలా రాస్తానే, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సెకండ్ వైర్ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ వైర్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఫస్ట్ వైర్ ఇంటూ కరెంట్ ఇన్ ద సెకండ్ వైర్ ఇంటూ లెంత్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ వైర్ ఎంత ఉంటుంది? μ0I1/2πr. ఇదే కదా ఫార్ములా, μ0I/2πr కదా. దీనివల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ sin90 వస్తుంది. sin90 అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? లోపలికే కదా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్సైడ్. అంటే వైర్ కి ఎలా ఉంది? వైర్ కి పర్పెండిక్యులర్ గా ఉంది, అందుకే sin90 రాశాను. అర్థమైందా? BIL sin θ కదా ఫార్ములా. ఇది B. ఇది దీనివల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో రెండో వైర్ ఉంది, ఆ రెండో వైర్ కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ అడిగితే, ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్, ఇఫ్ దిస్ ఈజ్ ఆస్క్డ్, μ0I1/2πr, then this is the similarly ఈ వైర్ లో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా? మరి దీని మీద కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. అక్కడ ఫోర్స్ యాక్టింగ్ F12 అని రాద్దాం. ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ సేమ్ ఫార్ములా వస్తుంది, సేమ్ ఫార్ములా, μ0I1/2πr. ఇక్కడ కరెంట్ సేమ్ డైరెక్షన్ లో ఫ్లో అయితే ఫోర్స్ అట్రాక్టివ్, కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అయితే ఫోర్స్ రిపల్సివ్. ఇక్కడ రాద్దాం, if current in both the wires is in the same direction, both wires is along same direction, force is attractive, otherwise repulsive. ఎలా చెప్పాలి ఇది? ఎలా చెప్పగలం మనం? ఓకే, ఇఫ్ కరెంట్ ఇన్ బోత్ ద వైర్స్ ఇస్ అలాంగ్ ద సేమ్ అంటే ఇది చూడండి, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికే కదా ఉంది. మరి L బార్ క్రాస్ B బార్ చేద్దాం. L బార్ ఇలా పైకి పెట్టండి, B బార్ లోపలికి ఉంది, లోపలికి క్లోజ్ చేయండి. ఇదేంటిది? ఫోర్స్ అట్రాక్టివే కదమ్మా, ఇటు పక్కే కదా ఉంది. అలాగే దీని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఎలా ఉంటుంది? బయటికి. ఇలా సర్కిల్ పెట్టి డాట్ పెట్టండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు ఉంది. ఫోర్స్ ఎలా ఉంది? L బార్ క్రాస్ B బార్ బయటకు ఉంది కాబట్టి బయటికి క్లోజ్ చేయాలి. ఫోర్స్ అట్రాక్టివేనా? ఫోర్స్ అట్రాక్టివ్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. కరెంట్ సేమ్ డైరెక్షన్ లో ఫ్లో అయితే ఫోర్స్ అట్రాక్టివ్, ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అయితే రిపల్సివ్ అని దూరంగా వెళ్ళిపోతాయి వైర్లు. దీస్ టూ వైర్స్ టెండ్స్ టు మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అదవుతుందా? అక్కడ దగ్గర రాయండి. అంటే ఈ వైర్ లో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఇంకో కరెంట్ క్యారింగ్ వైర్ ఉంది, మరి దీని మీద కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా.
ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ రెండింటికి సేమ్ వచ్చింది చూడండి, మ్యూ నాట్ I1 I2 by 2 pi r. ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్, 1 సెంటీమీటర్ లెంత్ కి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, so this I will erase. Okay, అంటే పైన అరెస్ట్ చేస్తాను. కొంచెం డెఫినేషన్ ఆఫ్ యాంపియర్ అన్నది చెప్పాలి మీకు. అంటే యాక్చువల్గా 8 మార్క్స్ క్వశ్చన్, లాస్ట్ లో డిఫైన్ యాంపియర్ అని అడుగుతాడు. అంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. ఇదంతా డైరెక్ట్ గా డెరివేషన్ ఒకటే చేసేయకూడదు కదా. సో ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్ దిస్. యాంపియర్ డెఫినేషన్ రాస్తాను చూడండి. సో అంటే యాంపియర్ డెఫినేషన్ 1 coulomb per 1 second అలా రాసేయకూడదు. దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ డెఫినేషన్. I is equal to Q by T కదా. 1 coulomb ఆఫ్ చార్జ్ 1 సెకండ్ లో అక్రాస్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కండక్టర్ ఫ్లో అయింది అనుకోండి, అది 1 ఆంపియర్ అని ఇంతకుముందు మనం వాడుకున్నాం కదా. దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ డెఫినేషన్. సో స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ ఆంపియర్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. అంటే ఇలా రాయాలి. ఇఫ్ ఐడెంటికల్ కరెంట్స్, అది అయిపోతే నాతో పాటు రాయండి ఇది. ఇఫ్ ఐడెంటికల్ కరెంట్స్ are flowing in two parallel current carrying conductors, of infinite length separated by 1 meter distance. And if the force acting per unit length is, and if the force acting per unit length is 2 into 10 power minus 7 Newton per meter. This is mu naught by 2 pi value. Mu naught value ఎంతమో 4 pi into 10 power minus 7 కదా. Okay. Then the current in each wire is said to be 1 ampere. Then the current in each wire is said to be 1 ampere. So this is the definition of ampere. Okay. What I said, if I1 is equal to I2 and R is 1 distance separated by 1 meter distance, and if F by L is 2 into 10 power minus 7, then the current in each wire is said to be 1 ampere. Okay, note down this. You understood this definition? ఇది సేమ్ అవ్వాలమ్మా. R ఏమో 1 అవ్వాలి. ఇప్పుడు F by L 2 into 10 power minus 7 అయిందనుకోండి, దెన్ కరెంట్ ఇన్ ఈచ్ వైర్ ఇస్ సెడ్ టు బి ఎంత? 1 ఆంపియర్. అలా డిఫైన్ చేస్తాం. ఓకే, నోట్ డౌన్. రాయగలరా డెఫినేషన్? ఓకే,
మనం దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఐ జస్ట్ ఎరేజ్ దిస్. Current in each wire is said to be 1 ampere. రాస్తారా? Okay, next we'll go for the problematic part of this. Right, అది రెస్ట్ చేస్తాను. కొన్ని లెవెల్ 1 చేసి తర్వాత లెవెల్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే, ఓకే. Next so there is a question, example and note చేసుకోండి. There are 3 wires carrying currents 30 amperes, 10 amperes, 20 amperes. This is 3 centimeters distance and this is 10 centimeters distance. Okay, and this conductor is having length 25 centimeters and in this conductor current is flowing downwards. ఈ రెండిట్లో కరెంట్ పైకి ఫ్లో అవుతుంది, దీంట్లో మటుకు కిందకి ఫ్లో అవుతుంది. అదవుతుందా? What is the net force of the conductor B? This is the conductor A, this is B and this is C. దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఈ రెండు రిపల్ అవుతాయమ్మా. రిపల్ అంటే ఇది పక్కకి, ఇది దీన్ని రిపల్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కరెంట్ ఆపోజిట్ గానే ఉంది, ఇది కూడా రిపల్షనే. ఇది F1, ఇది F2. నెట్ ఫోర్స్ F1 మైనస్ F2 రాయాలి. నెట్ ఫోర్స్ ఈస్ F1 మైనస్ F2. F1 ఎంత? మ్యూ నాట్ I1 I2 by 2 pi R. R ఎంత రాద్దాం? R ఎంతమ్మా? 3 సెంటీమీటర్లు అంటే 3 into 10 power ఇంటూ లెంత్ బయట రాద్దాంలేండి. ఇది ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కదా, ఇది మ్యూ నాట్ I1 I2 by 2 pi R. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్ చేయాలి. ఫోర్స్ కావాలంటే బయట ఇంటూ ఎలా చేద్దాం? మ్యూ నాట్ by 2 pi 20 into 10 divided by, ఈ డిస్టెన్స్ ఎంత? ఇది 10 into 10 power minus 1, 10 power minus 2 సెంటీమీటర్స్ మీటర్స్ లో మార్చాలి కదా. 10 into 10 power minus 2. ఓకే, ఇదంతా బ్రాకెట్ లో పెట్టి లెంత్ బయట రాద్దాం. లెంత్ ఎంత? 25 సెంటీమీటర్స్. 25 సెంటీమీటర్స్ అంటే ఎంతమ్మా? 25/100 కదా. మీటర్స్ లో మార్చానే 25/100. అర్థమవుతుందా? మ్యూ నాట్ బై 2 pi బయట తీసేయండి. మ్యూ నాట్ బై 2 pi బయట తీస్తే 2 into 10 power minus 7 వస్తుంది.
ఇక్కడ 10⁻² కూడా బయట తీసేయండి. ఇది 3 10 టైమ్స్ పోతుంది. 10 క్యాన్సిల్ అవుతుంది. 1/4 ఎలాగో బయటే ఉంది. బ్రాకెట్ లో ఉన్న టర్మ్ ఏంటి? పైన 100 వచ్చిందా? 10⁻² కూడా బయట తీస్తాను. పైన 100 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 20 వచ్చింది. 20. So it is 160. 160/4. Answer is 4 into 10⁻⁴. This is the answer. Towards right. Towards right అని రాయాలి. అంటే ఈ ఫోర్స్ డామినేట్ చేస్తుంది. F1 డామినేట్ చేస్తుంది. ఎందుకు? ఇక్కడ కరెంట్ ఎక్కువ ఉంది, దూరం కూడా తక్కువే ఉంది. దూరం తక్కువ ఉంటే ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా. అంటే F1 - F2 అందుకే F1 - F2 కనుక్కున్నాను. F2 - F1 కనుక్కోలేదు కదా. అంటే నెట్ ఫోర్స్ టువర్డ్స్ రైటే కదా ఉండేది. ఓకే, జస్ట్ నోట్ డౌన్. Net force is towards right. Okay. అయిందా? ఇంకా క్వశ్చన్ చేద్దాం. సో ఇది దీనివల్ల రిపల్సివే, దీనివల్ల కూడా రిపల్సివే. ఎందుకంటే ఈ డైరెక్షన్ దీనికి ఆపోజిట్ గా ఉంది, దీనికి కూడా ఆపోజిట్ గా ఉంది. ఒకవేళ ఇది కిందకు ఉంది అనుకోండి కరెంట్, అప్పుడు ఇది అట్రాక్ట్ చేసి ఉండేది. అప్పుడు ఇక్కడ ఫోర్స్ యాడ్ అయిపోయేది. ఇప్పుడైతే ఫోర్స్ ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, I'm erasing this. We'll go for one more problem. Just example 1 for today. mu0 I1 I2 by 2πr into L చేస్తే ఫోర్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ we'll have one more question. There is another example 2 for today, and this is a wire and it is carrying a current of 20 amperes, and adjacent to this wire there is a square loop, and this is 1 centimeter, and this square loop, the side length is 9 centimeters. స్క్వేర్ లూప్ కాదు, రెక్టాంగులర్ లూప్ ఏదో. అంటే ఇది 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది దిస్ ఇస్ గివెన్ యాజ్ 20 సెంటీమీటర్స్. CDFG ఏదో ఇచ్చాడు. CDFG. ఇందులో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ లూప్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 10 amperes. ఈ లూప్ లో 10 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. Okay, what is the force exerted? Force exerted ఎంత? లాస్ట్ లో అట్రాక్షన్ రిపల్షన్ లో రాయాలి. అట్రాక్షనే ఆన్సర్, అట్రాక్షన్ అని రాయాలి. ఎందుకంటే ఈ వైర్ దగ్గరగా ఉందా ఈ వైర్ కన్నా? ఈ వైర్ దూరంగా ఉంది. ఏంటంటే ఈ వైర్ కి మనం చూసుకుంటే ఇది రిపల్ అవుతుంది. బట్ ఈ వైర్ చూసుకుంటే ఇది అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా. కరెంట్ ఫార్ములా ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది?
force on wire CG is mu naught I by 2 pi into mu naught I by 2 pi r है ना, r ఎంత 10 power minus 2 है. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనివల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, మరి ఇక్కడ కరెంట్ ఎంత 10 amperes, ఇదంతా 10 amperes. ఓకే, బిఐఎల్ కదా, బిఐఎల్ sin 90 వేయాలి. I అంటే 10, లెంత్ ఎంత 20 into 10 power minus 2, 20 into 10 power minus 2. ఇది ఇటుపక్క ఉంటుంది, అట్రాక్టివ్ కదా, ఇటుపక్క ఉంటుంది ఫోర్స్. మరి ఫోర్స్ ఆన్ డిఎఫ్ చెప్పండి. ఫోర్స్ ఆన్ డిఎఫ్ మ్యూ నాట్, అంటే దీనివల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా, దీనివల్ల ఇది ఎంత దూరంలో ఉంది, ఈ వైర్ 10 centimeters దూరంలో ఉంది, ఇది ఇందాక 1 centimeter. మ్యూ నాట్ ఇంటూ 20 by 2 pi ఇంటూ 10 into 10 power minus 2 వేయాలి. అదవుతుందా, 10 centimeters, ఇక్కడ నుంచి ఇక్కడ 10 centimeters. ఓకే, దీంట్లో కరెంట్ ఎంత 10 amperes, 10 లెంత్ ఎంత 20 into 10 power minus 2, అంటే సెంటీమీటర్స్ మీటర్స్ లో మార్చుకున్నాను. నెట్ ఫోర్స్ అంటే రెండు మైనస్ చేయడమే. నెట్ ఫోర్స్ అంటే ఎఫ్సిజి మైనస్ ఎఫ్డిఎఫ్. మరి వీటి మీద ఫోర్స్ యాక్ట్ అవుదా, యాక్ట్ అవుతుంది కానీ క్యాన్సిల్ అయిపోద్ది. చూడండి ఎలా క్యాన్సిల్ అవుతుందో. సో నేను ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటానమ్మా x దూరంలోని, అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, మ్యూ నాట్ I1 by 2 pi x కదా. మరి అదే x దూరంలో ఇక్కడ కూడా dx ఎలిమెంట్ తీసుకుందాం, అక్కడ కూడా అంతే ఉంటుంది, మ్యూ నాట్ I by I1. దూరంకి వెళ్ళే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిపోతుంటుంది కదా, కాకపోతే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సరే, దీనివల్ల ఫోర్స్ ఎంత ఉంది, ఫోర్స్ ఎటు పక్క ఉందో చూద్దాం. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్స్, అంటే ఎల్ బార్ క్రాస్ బి బార్ చేస్తే ఫోర్స్ పైకి వచ్చింది, ఫోర్స్ అప్వర్డ్స్ ఉంది. ఇక్కడ ఎల్ బార్ ఇటు పక్క ఉంది, కరెంట్ ఇటు పక్క, బి బార్ లోపలికి ఉంది, అంటే కరెంట్ డౌన్వర్డ్స్, ఫోర్స్ డౌన్వర్డ్స్ ఉంది, అంటే ఫోర్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే ఈ వైర్ లోని ప్రతి ఎలిమెంట్ కి ఆపోజిట్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. అక్కడ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతే, ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతే ఉంటుంది. సో ఫోర్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఫోర్స్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, దూరం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరు, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరు కదా, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంది. సో అంటే ఇక్కడ ఫోర్స్ తక్కువ ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్స్ డామినేట్ చేస్తుంది. అంటే లాస్ట్ లో ఏమైనా రాయాలి, అట్రాక్టివ్ అని రాయాలి. సో ఇది మైనస్ చేసేసి మ్యూ నాట్ బై ఇది చేస్తారు కదా, లాస్ట్ లో ఏమైనా రాయాలి. ఐ విల్ జస్ట్ రైట్ డౌన్ ద ఆన్సర్, యూ కెన్ డూ ద క్యాలిక్యులేషన్ పార్ట్. మ్యూ నాట్ బై 2 pi వాల్యూ 2 into 10 power minus 7. అదవుతుందా, రాయండి అమ్మా. నేను ఇక్కడ ఫోర్స్ ఎందుకు కట్టలేదు, క్యాన్సిల్ అయిపోతుంది. 37th problem. 7.2 into 10 power minus 4 వస్తుంది. ఇక్కడ ఏమైనా రాయాలి, అట్రాక్షన్ అని రాయాలి. రాయండి అమ్మా. చేయగలరు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇంకో ప్రాబ్లం వెళ్దామే. So I'll just erase this. Okay, right. ఇది మ్యాగ్నెటిక్
magnetic field, ఇది current in the second wire into length of the second wire. Length of the second wire ఇది 20 centimeters. మరి ఈ వైర్కి ఎందుకు అయ్యలేదు, ఫోర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లేదు, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంది, అంటే వైర్ దగ్గరగా ఉంది కదా, ఈ వైర్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఫోర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ వైర్కి మైనస్ చేయాలి, ఇది రిజల్టెంట్ ఫోర్స్. అది ఇంకొక ప్రాబ్లము లెవెల్ 1 లో చేసి లెవెల్ 2కి వెళ్దామే. సో ఇక్కడ this is example 3 for today. There is a wire like this. This is semicircular wire, and here the current flowing is 2 amperes, and this is also 2 amperes, and this is kept in a magnetic field. Magnetic field of beta we mottham unnai, and magnetic field is 1 Tesla. And radius of the loop is 1 meter. Radius of the loop is 1 meter. What is the force acting on the loop? Magnetic force acting on the loop. ఇక్కడ ఫోర్స్ ఏంటంటే BI into 2R into 2. This is the force. B1 కదా, current 2 amperes, 2R into 2. So 8 newtons is the answer. అంటే నేను ముందు చెప్పాను, అంటే దీని ఫోర్స్ పైకి ఉంటుంది, అప్వర్డ్స్ ఉంటుంది చూడండి, ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయండి, ఫోర్స్ పైకి ఉంది కదా, ఇక్కడ అప్వర్డ్స్ అని రాస్తాను. ఓకే, అంటే దీనివల్ల బిఐ లెంత్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి 2R కదా, 2R BI into 2R BILే కదా. మరి దానికి కూడా 2R తీసుకోవాలి, డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలని చెప్పాను కదా. యూ హ్యావ్ టు టేక్ ద డిస్ప్లేస్మెంట్. ఈ మొత్తం లెంత్ తీసుకోకర్లేదు, ఈ 2R అని తీసేసుకోవాలి, అందుకే ఇంటూ 2 చేశాను. అర్థమవుతుందా? రైట్ అమ్మా. దీనివల్ల ఫోర్స్ పైకే ఉంది, దీని మీద కూడా ఫోర్స్ పైకే ఉంది, యాడ్ అయిపోతుంది ఫోర్స్, అందుకే ఇంటూ 2 చేశాను. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ కరెంట్ రివర్స్ లో ఫ్లో అవుతుంది, ఇలా వెళ్ళి కరెంట్ ఇలా వస్తుంది అనుకోండి, అప్పుడు నెట్ ఫోర్స్ 0 అయిపోద్ది. అంటే దీనివల్ల ఫోర్స్ ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయాలి కిందకి, కరెంట్ సేమ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది కదా ఇలాగా. ఒకవేళ ఎగ్జామ్ లో మీకు ఇది 2 amperes ఇలాగా 2 amperes ఇలాగా ఇచ్చాడు అనుకోండి, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద లూప్ ఎంత అని చెప్పాలి, 0 అని చెప్పాలి. ఓకే, సో we go for the next question. Example 4. ఒక్క నిమిషం. Okay. There are two parallel conducting rails. And there is a rod. These two rails are separated by a distance small l. And from here to here the length is capital L. And in this rod I current is flowing. And there is a perpendicular magnetic field existing. Magnetic field perpendicular గా ఉంది. ఈ రాడ్ బయటకు వచ్చేసరికి దాని స్పీడ్ ఎంత? యాక్చువల్గా దిస్ రాడ్ ఈస్ సిలిండ్రికల్ రాడ్.
cylindrical rod of radius r, cylindrical rod is rolling without slipping. So question is, what is the speed attained by the rod? Attained by rod of mass m. When it comes out of the rails. So that is the question. అంటే ఇక్కడ ఎలా రాయాలంటే BIL, this is the force into distance is nothing but work done కదా. Work done is nothing but change in kinetic energy. అంటే change in kinetic energy అంటే half mv square into 1 plus k square by r square అని రాయాలి. kinetic energy ఏం రాస్తారు అంటే ఈ రాడ్ అనేది ఏంటంటే రోల్ అవుతుంది, ముందుకు కూడా వెళ్తుంది. ఇట్ హ్యాస్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఆల్సో. స్లిప్ అవ్వట్లేదు, ప్యూర్ రోలింగ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ రాయాలి, హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ కూడా రాయాలి. అంటే ఐ అంటే ఎంకే స్క్వేర్ కదా, కే రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం. ఒమేగా స్క్వేర్ బదులు వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అని రాయచ్చా? హాఫ్ ఎంవి స్క్వేర్ ఉంది, హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ రెండు ఉన్నాయి. అంటే తిరుగుతున్న ఎనర్జీ ఉంది, ముందుకెళ్తున్న కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది. సో హాఫ్ ఎంవి స్క్వేర్ కామన్ తీసుకుంటే ఇదే కదా మనకు వచ్చేది. సిలిండ్రికల్ రాడ్ అంటే కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఎంత? 1/2. అంటే సిలిండర్ కి ఎంఆర్ స్క్వేర్ బై 2 వస్తుంది. దీన్ని ఎంకే స్క్వేర్ కి ఈక్వల్ చేయండి. అంటే కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఎంతమ్మా? 1/2 కదా. అది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. bi into small l into capital L is equal to half mv square into 1 plus 1/2. ఇది 3/2. మన ఆన్సర్ ఎంత వస్తుందంటే 4 bi small l into capital L divided by 3m under root. That is our answer. Right, Amma? Write down this. ఇది లెవెల్ 2 ప్రాబ్లమ్. పర్లేదు, ఈజీ. ఒకవేళ ఓన్లీ స్లైడ్ అవుతూ వస్తుంది అనుకోండి, తిరగట్లేదు, అప్పుడు హాఫ్ ఎంవి స్క్వేర్ వేస్తాం అంతే. వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఎంవి స్క్వేర్ వేస్తాం. ఇప్పుడు తిరుగుతుంది కదా, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ వేయాలి కదా, మరి ఈ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ వేయాలి కదా. అంటే స్లిప్ అవ్వట్లేదంటే ఒమేగా బదులు v/r అని రాయొచ్చా? అంటే బాటమ్ మోస్ట్ పాయింట్ v వెలాసిటీ ముందు r ఒమేగా బ్యాక్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి, అప్పుడే కదా స్లిప్ అవ్వదంటాం. అంటే ఒమేగా బదులు v/r అని రాయొచ్చు కదా. ఇది యాడ్ చేస్తే మనకి అది వస్తుంది, టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ప్యూర్ రోలింగ్. ఓకే, సిలిండర్ కాబట్టి కే స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ 1/2 వేసాం. ఇటుపక్క యాక్ట్ అవుతుందమ్మా ఫోర్స్ షోల్డర్ కదా, ముందు ఇటుపక్క యాక్ట్ అవుతుంది. ఇలా కిందకి ఫింగర్స్ పెట్టండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి క్లోజ్ చేయండి. ఇటుపక్క ఉంది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అంటే ఖచ్చితంగా ఇటుపక్కే కదా మూవ్ అవుతుంది, ఇలా వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇది రైల్స్ లెంత్ ఎంత? L. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఐ విల్ జస్ట్ ఎరేజ్ దిస్. ఓకే, next one more question. From level 2 only.
passage question ఉంది. So that passage question we will do. Passage question చేద్దాం. Important time. ఓకే, ఇక్కడ ఒక సర్క్యులర్ వైర్ లూప్ ఉంది. ఒక సర్క్యులర్ లూప్ ఉంది, ఇందులో I కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలాగే కదా, క్లాక్ ఎలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, దానికి ఇలా. సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, and what is the force acting on a small element dl? ఇక్కడ dl అనే ఎలిమెంట్ తీసుకున్నట్టు దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఫోర్స్ ఇస్ bi into dl. sin 90 వస్తుంది. sin 90 dl బార్ క్రాస్ పై, దీని మీద పైకి యాక్ట్ అవుతుంది ఫోర్స్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ అని ఇవ్వాలి. క్లాక్ వైజ్ ఇస్తే అప్పుడు ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది, ఇలా కిందకి యాక్ట్ అవుతుంది. సో క్లాక్ వైజ్ అని ఇవ్వాలి. ఓకే, ఇట్స్ నాట్ యాంటీ క్లాక్ వైజ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోర్స్ యాక్టింగ్ ఈస్ ఇదే కదా, స్మాల్ ఎలిమెంట్ మీద బిఐఎల్ sin 90, బిఐ డిఎల్ అని రాశాను. ఇది ఫస్ట్ పాసేజ్ లో ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద వైర్ ఇఫ్ I కరెంట్స్. కరెక్టే, ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చాడు, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లో మార్చాడు. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద వైర్ ఇఫ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు క్లాక్ వైజ్ అన్నాడు. సో టెన్షన్ బిఐఏ అని వస్తుంది. ఏ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద లూప్. కనుక్కుందాం. కరెంట్ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం. ఆ ఎలిమెంట్ ఇక్కడ థీటా యాంగిల్, ఇక్కడ థీటా యాంగిల్ చేస్తుంది. అంటే ఆ ఎలిమెంట్ లో ఈ పార్ట్ ఆఫ్ ద వైర్ ఈ పార్ట్ ని ఇలా లాగుతూ ఉంటది. అంటే నేను చెప్పాను ఇందాక, ఇప్పుడు క్లాక్ వైజ్ అంటే ఫోర్స్ బయటకి యాక్ట్, ఫోర్స్ అంతా బయటకి యాక్ట్ అవుతుందమ్మా. అంటే స్ట్రెచ్ అవుతుంది కదా వైర్ స్ట్రెచ్ అయితే టెన్షన్ వస్తుందా? దెర్ విల్ బి ఏ టెన్షన్ ఇన్ ద వైర్. అలాగే ఈ పార్ట్ ఆఫ్ ద వైర్ ఈ పక్కన పార్ట్ ఇలా లాగుతూ ఉంటది, టెన్షన్ అంటాం దాన్ని. దిస్ ఇస్ టెన్షన్. ఈ టెన్షన్ కి రెండు కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటి టీ కాస్ థీటా, ఇంకోటి లోపలికి ఉంటుంది టీ సైన్ థీటా. అలాగే ఈ టెన్షన్ కూడా రెండు కాంపోనెంట్లు ఉంటాయి. టీ కాస్ థీటా ఒకటి, టీ సైన్ థీటా లోపలికి యాక్ట్ అవుతుంటది. టోటల్ ఇదమ్మా ఫైనల్ థింగ్. అంటే 2t sin theta అనేది లోపలికి యాక్ట్ అవుతుంది. 2t sin theta is acting inwards. మనం ఇందాక ఏ రాసాం, ఫోర్స్ బిఐఎల్ కదా, బిఐఎల్. ఈ వైర్ లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ 2a theta. 2a theta అంటే a into 2 theta అని రాయొచ్చులేండి. ఆర్క్ లెంత్ ఫార్ములా ఏంటి? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఆర్క్ లెంత్? రేడియస్ ఇంటూ యాంగిల్. యాంగిల్ 2 theta కదా, అదే రాశాను ఇక్కడ. ఇక్కడ టెన్షన్ వచ్చింది థీటా, సైన్ థీటా బదులు థీటా అని తీసుకోండి. సైన్ థీటా కెన్ బి టేకెన్ యాస్ థీటా. ఈ థీటా క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయింది. టెన్షన్ ఎంత వచ్చింది? బిఐఏ. అర్థమైందా? రాయండి. అండ్ మూడో క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను చూడండి. మూడో క్వశ్చన్ పాసేజ్ కదా. ఇక్కడ ఇఫ్ y is the Young's modulus of the loop, if r is the radius, r is the radius of cross section, r is radius of cross section. Find the decrease in radius of the loop if the magnetic field is switched off. Okay, delta A కట్టాలి.
in terms of Young's modulus. Y formula ఏంటమ్మా? Y FL by AE అంటే పై ఆర్ స్క్వేర్ అని రాయాలి, E అంటే డెల్టా ఏ రాయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఇది ఇంకా దగ్గరికి వస్తుంది కదా, కాంట్రాక్ట్ అవుతుంది కదా. ఇందాక చెప్పండి, ఇక్కడ డిఎల్ ఎలిమెంట్ ఉందమ్మా, డిఎల్ ఎలిమెంట్ మీద ఫోర్స్ ఎలా ఉంది? బయటకు ఉంది కదా, ఫోర్స్ బయటకు ఉంది. ప్రతి దగ్గర బయటకే ఉంది ఫోర్స్, ఇలా బయటికి అంటే స్ట్రెచ్ అయింది కదా. ఇప్పుడు రేడియస్ ఎంత చేంజ్ అయింది అంటే ఎక్స్టెన్షన్ కనుక్కోవాలి. ఫార్ములా తెలుసు కదా, y ఈజ్ కూడా FL by AE. యంగ్స్ మోడల్స్ అమ్మా, ఫస్ట్ ఇయర్ లో వచ్చింది మీకు. FL by AE. ఏ అంటే పై ఆర్ స్క్వేర్ అండి, ఎల్ బదులు ఏ తీసుకోండి రేడియస్, అండ్ ఎక్స్టెన్షన్ అంటే డెల్టా ఏ తీసుకోండి. డిక్రీజ్ ఇన్ రేడియస్ అడిగాడు కదా, అదే ఎలాంగేషన్ ఆర్ కంప్రెషన్. సో చెప్పండి ఆన్సర్ ఎంతో? డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు T into A divided by pi r square. ఎంతమ్మా ఇది కనిపిస్తుందా? pi r square y. T అంటే ఎంత? BIA. ఇక్కడ రాస్తాను BIA అని, BIA square. That is the answer. Note down this. అయిందా ఇది? గుర్తుంటుందా ఇది? అంటే ఈ మోడల్ ఇలా 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 చేయగలగాలి. లోపలికి ఎంత యాక్ట్ అవుతుంది? 2t sin θ కదా. బయటికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. బయటికి BI ఇంటూ డిఎల్, డిఎల్ అంటే ఈ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్, A ఇంటూ 2θ అని రాయాలి. ఆర్క్ లెంత్ ఏంటమ్మా? రేడియస్ ఇంటూ యాంగిల్ సబ్టెండెడే కదా. మళ్ళీ ఈ ఫార్ములా గుర్తు రావాలి మీకు, యంగ్స్ మోడల్స్ ఫార్ములా ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నది. ఏంటి యంగ్స్ మోడల్స్ ఫార్ములా? ఏంటి? F/A డివైడెడ్ బై E/L కదా, FL by AE. ఓకే, డెల్టా ఏ కదా, డిక్రీజ్ ఇన్ రేడియస్ వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ స్విచ్డ్ ఆఫ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీస్తాం అనుకోండి, ఓకే రేడియస్ తగ్గుతుంది, ఎందుకంటే ఫోర్స్ బయటికి యాక్ట్ అవుతున్న ఫోర్స్ లేదు ఇంకా. సో I'll just erase this. We'll go for one more problem. Okay, before we end the class, just I will erase this. Okay. ఇది ప్రాక్టీస్ షీట్ లో ఉంది ఇది ప్రాబ్లమ్. సో this is another example, maybe 5th or 6th example for today. A circular current loop, రాయండమ్మా. A circular current loop is placed in a radial field B. Is placed in a radial field B as shown. Diagram వేస్తాను ఉండండి. The net force acting on the loop is
the net force acting on the loop is, so there is a loop here, and లూప్ ఇక్కడ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అంటే థీటా యాంగిల్ మేక్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా బయటకు ఉంది, రేడియల్లీ అవుట్వర్డ్స్. ఓకే, ఇలా ఉంది, బయటకు ఉంది, రేడియల్లీ అవుట్వర్డ్స్. The radius, A is the radius of the loop. Okay, then the net force acting on the loop is 4 options we have. 0 is the first option, second option 2 pi b into ai cos theta. ఇందులో I కరెంట్ ఫ్లో అవుతుంది, and 2 pi b into ai sin theta, and d is none. So ఈ ఆప్షన్ కరెక్ట్. ఒకసారి చూద్దాం. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి 2 కాంపోనెంట్లు ఉంటాయండి. పైది b cos theta, అంటే ఇక్కడ థీటా అంటే ఇక్కడ కూడా థీటాయే కదా, ఇటు పక్క ఎంత ఉంటుంది, b sin theta ఉంటుంది. నా దగ్గర ఏమైనా రింగ్ ఏం లేదే, రింగ్ ఉంటే బాగుంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సరే, ఒక రింగ్ అజ్యూమ్ చేయండి. ఆ రింగ్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలాగే ఉంది, పైకి కూడా ఉంది, పక్కకు కూడా ఉంది. అంటే బి సైన్ థీటా ఉంది, బి కాస్ థీటా కూడా ఉంది. ఇప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, కరెంట్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి బి కాస్ థీటా ఎలా ఉంది, పైకి ఉంది కదా, బి కాస్ పై క్లోజ్ చేయండి. అంటే కరెంట్ ఫోర్స్ లోపలికి ఉంటుంది. బి కాస్ థీటా వల్ల ఫోర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయమ్మా. అంటే ఇక్కడ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో బి కాస్ థీటా పైకి ఉంది. అంటే పైకంటే ఇలా పెడతాను, కిందకి పెట్టి ఇలా పెట్టండి, ఫోర్స్ లోపలికి ఉంది. ఇక్కడ కూడా కరెంట్ ఇలా వెళ్తుంది పైకి. ఓకే, ఇక్కడ ఫోర్స్ అంటే బి కాస్ థీటా వల్ల ఫోర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయమ్మా, ఇలా ఆపోజిట్ గా క్యాన్సిల్ అయిపోతున్నాయి. బి సైన్ థీటా వల్ల క్యాన్సిల్ అవ్వదు, చూద్దాం ఎందుకు క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. అంటే సర్క్యులర్ వైర్ ఉంది నా దగ్గర, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇలా ఉంది ఇటు పక్కకి బయటికి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది అంటే అన్ని దగ్గర బి సైన్ థీటా ఎలా ఉంది, బయటకు ఉంది, రేడియల్లీ అవుట్వర్డ్ ఉంది. బి సైన్ థీటా వైర్ ఈ లూప్ కి రేడియస్ గీసామనుకోండి, బయటకు ఉంది. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది, అవుతుంటే అంటే ఇలా వైర్ ఇలా అనుకోండి, ఇటు పక్కకి ఇదే వైర్ అనుకోండి, పెన్ ఇలా పెట్టి కరెంట్ డైరెక్షన్ లో హ్యాండ్ పెట్టి అటుపక్క క్లోజ్ చేయాలి, బి సైన్ థీటా వైపు క్లోజ్ చేయాలి. అంటే ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. అంటే ప్రతి పాయింట్ దగ్గర ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. అంటే టోటల్ ఫోర్స్ ఎంతంటే బి సైన్ థీటా, బిఐఎల్ కదా, బిఐఎల్, ఎల్ అంటే 2π వేయాలి. మొత్తం పెరిమీటర్ మీద మొత్తం ప్రతి పాయింట్ మీద యాక్ట్ అవుతుంది కదా, ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. అంటే ఆ లూప్ పైకి రైజ్ అవుతుంది అనమాట. ఇదే ఆన్సర్. ఓకే, సో సి ఆప్షన్ ఇస్ కరెక్ట్. నోట్ డౌన్ దిస్. యు అండర్స్టూడ్ దిస్? అంటే ఇక్కడ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంది ఫీల్డ్ కి 2 కాంపోనెంట్లు ఉంటాయి. మళ్ళీ బి కాస్ థీటా ఒకటి, బి సైన్ థీటా ఒకటి. బి కాస్ థీటా వల్ల నెట్ ఫోర్స్ 0 అయిపోతుంది. బి సైన్ థీటా వల్ల దీని వల్ల పైకి ఉందమ్మా, మరి దీని వల్ల కూడా పైకి ఉందో లేదో చెక్ చేయండి. అంటే ఇక్కడ కరెంట్ లోపలికి వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు నేను ఇందాక ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. అంటే ఇక్కడ కరెంట్ బయటకు వస్తుంటే మరి ఇక్కడ కరెంట్ లోపలికి వెళ్ళాలి కదా, అంటే ఇది పాయింటర్ లోపలికి ఉండాలి కదా. సో ఇలా పెట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు పక్క ఉంది, బి సైన్ థీటా ఇటు పక్క ఉంది, ఇలా క్లోజ్ చేయండి. అంటే ఫోర్స్ ఇది కూడా పైకే ఉంది, ఫోర్స్ యాడ్ అయిపోతుంది అక్కడ. అదవుతుందా? ఫోర్స్ ఇస్ గెటింగ్ యాడెడ్ అప్. బట్ బి కాస్ థీటా వల్ల ఫోర్స్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత మన టోటల్ ఎంత అంటే 2π వేసేయాలి.
అర్థమవుతుందా? రాయండి. So after this you can leave. Bye. Take care of yourself. Use hot water when you are in the house only. Now you use enough amount of hot water to have. Okay, that will kill all the germs. Okay. ఇంకా చిన్న చిన్నవి మీ పేరెంట్స్ ఎలాగో మీ మదర్ ఎలాగో పార్టీ ఇస్తారు మీకు. ఓకే, యు నో ఆల్ ద చిట్కాస్. ఓకే, బాయ్ బాయ్.